guys, welcome back to my channel. This is Poojita. So ఇవాళ నేను మీకు మిర్రర్ వర్క్ తో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిపోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఇవాళ నేను బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ తో బ్యాంగిల్ చేయబోతున్నాను. సో నేను ఈ సెంటర్ బ్యాంగిల్ కి మిర్రర్ వర్క్ తో డెకరేట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి బ్యాంగిల్కి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి మనకి మిర్రర్స్ కావాలి. సో నేను ప్లాస్టిక్ మిర్రర్స్ని చూస్ చేసుకున్నాను. సో మీరు కావాలి అంటే రియల్ మిర్రర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్లాస్టిక్ మిర్రర్స్తో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనము గ్లూ అప్లై చేసుకున్నాము. గ్లూ అప్లై చేసుకున్నాక మిర్రర్ని మనం స్టిక్ చేసుకున్నాం. సో ఇలా మనకి గ్లూ మిర్రర్ స్టిక్ అయ్యాక ఒక 2 seconds గ్లూ డ్రై అవ్వడానికి వెయిట్ చేయాలి. మనకి గ్లూ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీని చుట్టూ గ్లూ అప్లై చేసుకుందాం. సో గ్లూ అప్లై చేసుకున్న తర్వాత రెడ్ స్టోన్ తీసుకొని దీని చుట్టూ మిర్రర్ చుట్టూ స్టిక్ చేసుకుందాం. ఈ డిజైన్స్ అనేది మన ఇమాజినేషన్ని బట్టి మనము ఎంత గ్రాండ్గా ఎంత రిచ్గా డెకరేట్ చేసుకోవాలి అంటే అంత రిచ్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టిక్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ మనం గ్లూ అప్లై చేసుకున్నాము. ఇప్పుడు నేను గ్లూ అప్లై చేసుకున్నాక దీని చుట్టూ గోల్డెన్ బాల్ చైన్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా గోల్డెన్ బాల్ చైన్ని స్టిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు బాల్ చైన్ స్టిక్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో గ్లూ అనేది క్లియర్గా లేదు, ఐ మీన్ గ్లూ అనేది ఇంకా డ్రై కాలేదు కాబట్టి మీకు క్లియర్ ఎఫెక్ట్ లేదు. సో అది డ్రై అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ మిర్రర్ ఇది డ్రై అయిపోయిన తర్వాత దీని పక్కన ఇంకొక మిర్రర్ స్టిక్ చేసుకుందాం. సో దీని పక్కన గ్లూ అప్లై చేసుకుందాం. సో ఇక్కడ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మిర్రర్ స్టిక్ చేద్దాం. సో సేమ్ ఇటు పక్కన ఎలా స్టిక్ చేసుకున్నామో ఇటు పక్కన కూడా అలాగే. ఇప్పుడు మనము ఈ మిర్రర్ చుట్టూ గ్లూ అప్లై చేసుకొని రెడ్ స్టోన్ స్టిక్ చేసుకుందాం. సో గ్లూ అప్లై చేసుకుందాం. స్టోన్ చైన్ స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు స్టిక్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలా అయితే గోల్డెన్ బాల్ స్టిక్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే గోల్డెన్ బాల్ స్టిక్ చేసుకుందాం. డిజైనింగ్ అయిపోయాక లుక్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ 3 మిర్రర్స్ని విత్ స్టోన్ చైన్ యాజ్ వెల్ యాజ్ అ గోల్డ్ బాల్ చైన్తో నేను స్టిక్ చేశాను. అండ్ ఇలాగే సేమ్ బ్యాక్ సైడ్ కూడా చేశాను నేను. ఇప్పుడు మనము చేయాల్సిన డిజైన్ వచ్చేసి దీనికి కనెక్టివిటీగా మధ్యలో ఈ ఎంటీ స్పేస్ లేకుండా దీనికి కనెక్టివిటీగా ఒక డిజైన్ చేసుకున్నాం. అప్లై చేసుకున్నాం. సో ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టోన్ చైన్ తీసుకొని స్టోన్ చైన్ని దానికి స్ట్రైట్గా స్టిక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాక ఇలా ఉంటుంది.
ఇప్పుడు మనం స్టోన్ చైన్కి ఇటుపక్క అండ్ ఇటుపక్క 2 sides గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేసుకుందాం. సో ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేసుకుందాం. పక్కకే పెట్టుకొని స్టిక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము మొత్తం బ్యాంగిల్ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నేను ఒక స్టోన్ చైన్ అండ్ దెన్ 2 బాల్ చైన్ స్టిక్ చేశాను. సో ఇక్కడికి ఇలా కంటిన్యూయేషన్గా మళ్ళీ ఈ 3 డిజైన్ వస్తుంది. సో బోత్ ది సైడ్స్ మనకి ఈ కంటిన్యూయేషన్ సైడ్ డిజైన్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మిర్రర్ డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ బ్యాంగిల్స్కి సైడ్స్కున్న బ్యాంగిల్స్కి నేను స్టోన్ చైన్ స్టిక్ చేసేసాను. ఇది జస్ట్ బార్డర్ లైన్ దొరుకుతుంది. సో అది స్టిక్ చేసేసాను 2 బ్యాంగిల్స్కి. ఇప్పుడు మనకి అండ్ దీని పక్కన ఉండే బ్యాంగిల్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్. సో లుక్ అనేది ఇలా ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా చూశాక మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో యా, మీరు ఇంకా కావాలి అంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలి అంటే ఈ గ్యాప్స్లో మనము బ్రౌన్ థ్రెడ్తో, అంటే ఏదైతే మనం ఈ గోల్డెన్ ఈ బ్యాంగిల్కి యూజ్ చేసామో ఆ థ్రెడ్తో మనము ఈ గ్యాప్స్లో మనం ఫిల్ చేసుకోవచ్చు. చూసారు కదా మిర్రర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి చాలా చాలా ఈజీ అండ్ మీరు ఎలాంటి డిజైన్ అయినా మీరు చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఏదైనా వెరైటీ ఆఫ్ డిజైన్స్ కావాలి అంటే ప్లీజ్ మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. లేదా అంటే నా ఫేస్బుక్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో మీరు అక్కడ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ గివ్ మీ అ థమ్స్ అప్ అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.